స్టార్ట్ అండి. ఫ్రెండ్స్, మొన్న మీరు త్రిపుల్ కాంగో నేర్చుకున్నారు కదండి. ఆ త్రిపుల్ కాంగోలో మీకు ఏమి నేర్పాను? 3-4 నేర్పాను. ఈరోజు ఏం చేస్తానంటే, ఈవేళ మనం 2-4 నేర్చుకుందాం. 2-4 రెండు వేరియేషన్స్ చెప్తాను. రెండు వేరియేషన్స్ ఎలా ప్లే చేయాలో 2-4 అన్నది చెప్తాను. సో మీరు రెడీచా కనుక ఇక్కడ చూడండి. 2-4 ఇక్కడ చూపించిన ఇది ఒకటండి. బేస్ అంటారు, దీన్నేమో ట్రిపుల్ అంటారు, దీన్నేమో మిడ్ అంటారు. సో ఈ 2-4 ఎలా ప్లే చేయాలంటే, మొన్న 3-4 నేర్పాను కదా. 3-4 ఎలా ప్లే చేయాలని చెప్పాను. ఇది 3-4. ఇప్పుడు 2-4 ఏంటంటే స్పీడ్గా ఉంటుంది అనమాట అండి. చూడండి, 2-4 ప్లే చేస్తా. అన్ని నామములకైన ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తునా. సో ఇది ఎలా ప్లే చేయాలి నేర్చుకుందాం. ఓకే, ఈ పాటలో హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము ఇలా 2-4లో వచ్చాయి అనమాట. ఎలా ప్లే చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ బేస్ మీద రైట్, బేస్ ఎప్పుడు రైట్లో ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ బేస్ మీద ఒకటి వేసాం. ఇక్కడ ఏం చేయాలంటే 2 వేయాలండి. ఇక్కడ మళ్ళీ 2. ఫస్ట్ ఇక్కడ 1 వేసాం, ఇక్కడ 2 వేసాం, మళ్ళీ ఇక్కడ 1 వేసాం, ఇక్కడ 2 వేసాం. ఓకే, ఇది రొటేషన్ జరుగుతూ ఉండాలి. హల్లెలూయా 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 స్తుతి మహిమ. చరణంకి వచ్చే లోపలికి వెళ్ళి ఈ 2-4లో వేరియేషన్ అనమాట. వేరియేషన్ ఎలా చేయాలంటే, ఇది ఎలాగంటే ఇక్కడ 1 కొట్టి ఇక్కడ 2 వేయాలి, మళ్ళీ ఇక్కడ 1 వేయాలి, మధ్యలో 3, లెఫ్ట్తో 1, రైట్తో 1, లెఫ్ట్తో 1. అంతే, కన్ఫ్యూజ్ ఏం అవ్వకుండా చాలా ఈజీ. ఫస్ట్ 1, 2, మళ్ళీ 1, లెఫ్ట్తో 1, రైట్తో 1, లెఫ్ట్తో 1, 3 సెంటర్లో 3 అనమాట. ఆకాశము చూపించడము. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. 2-4 1, 2, 2. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1, చివరిలో 2, మధ్యలో 3. ఫస్ట్ లెఫ్ట్తో పడాలి, తర్వాత రైట్తో పడాలి, మళ్ళీ లెఫ్ట్తో పడాలి. సో ఈజీ అనమాట. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఆటోమేటిక్గా మీరు గెయిన్ అవుతారు. మే గాడ్ బ్లెస్ యూ.